మాకు డ్రైవర్లు కావాలి అని చెప్పి కొలాబరేషన్ చేయాలి సార్, ఇట్లా ప్రమోషన్ చేయాలి మా కంపెనీని, మాకు డ్రైవర్లు కావాలి అని చెప్పి కొలాబరేషన్ అవుదాం సార్ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రమోషన్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ అంటే టైము 6 అట్లా అవుతుంది, 6 దాటింది. ఈరోజు కొంచెం లేట్ అయింది, నైట్ లేట్ అయింది కాబట్టి. సో ఈరోజు మనము ఎర్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు అయితే చూపిస్తా, చూడండి. అందరూ లగ్గత వీడియోలలో, ఇన్స్టాగ్రామ్లో, నాకు గ్రూప్లలో చాలామంది నాకు కంగ్రాచులేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లానే మీ సపోర్ట్ నాకు యూట్యూబ్ ద్వారా ఎక్కువ అందియాలని కోరుకుంటున్నాను. లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే లెట్స్ స్టార్ట్ ద ఎర్నింగ్ వీడియో. సో మనమైతే ఏ కంపెనీలో అయితే ఆన్లైన్ పెట్టుకుంటున్నాము. సో చూడండి, సో నేనైతే 18 ట్రిప్స్ వరకు చేసాము. యాక్చువల్ 20 ట్రిప్స్ చేయాలి, ఆన్లైన్ అయితే పెట్టుకున్నాము. ఇక ఇమీడియట్లీ బుకింగ్ పడుతుంది. లెట్స్ గో. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మారేడుపల్లి వెళ్ళాలట. లెట్స్ గో. దగ్గర నుంచి వచ్చింది. సో కార్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. నా డిజైర్ కార్ కంటే ఇది చాలా బాగుంది. ఇంకోటి స్పేషియస్ విషయానికి వస్తే డిజైర్ కార్ కంటే 2 రెట్లు బెటర్ ఇది. ఎందుకంటే స్పేషియస్, వెనకాల కూర్చున్నాక సీట్ వెనకకు జరుపుకున్నా కానీ వెనకాల స్పేషియస్ ఉంది, ముందు లెగ్ రూమ్ కూడా, వెనకాల లెగ్ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డిజైర్ కంటే చాలా బాగుంది. డిజైర్లో ఎట్లుంటుంది అంటే తెలుసా, సీటు ముందర సరిపోతలేదని వెనక జరిపినాం అనుకో, వెనక మొత్తం కాళ్ళు టైట్ అయిపోతాయి, వెనక పరిస్థితి దారుణం ఉంటుంది. సో అట్లా అదొకటి చాలా మేజర్ ఇబ్బంది అయ్యేది, ప్రతి ట్రిప్లో ఇబ్బంది అయ్యేది అది. సో ప్రతి ట్రిప్లో చాలా కొంతమంది కస్టమర్లు కొనుక్కునేవారు. ఇక అదే డిజైర్ మెయింటైన్ చేసే కస్టమర్లు, డిజైర్ కార్ మెయింటైన్ చేసే కస్టమర్లు అయితే డిజైర్ ఇంతే ఉంటుందని అని చెప్పి వాళ్ళు అక్కడికక్కడికి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. సో ఎనీవే, మొత్తానికైతే మనకు స్పేషియస్ పరంగానైతే, ఇన్సైడ్ స్పేషియస్ పరంగానైతే సో మనకైతే చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు స్పేషియస్ నో ప్రాబ్లం, లెగ్ రూమ్ కానీ స్పేషియస్ కానీ కూర్చోవడం కానీ చాలా అంటే చాలా నీట్గా, చాలా అంటే చాలా కంఫర్టబుల్ రైడ్స్ అనేది నేనైతే చేస్తున్నాను. సో నా కార్ మీదకి అదేదో ఎక్కింది, చూడండి, చూపిస్తా. కనిపిస్తుందా? అద్దం మీద ఎక్కింది, అద్దం మీద. ఎప్పుడు అది కొడితే పోతుంది కానీ ఎక్కింది. సో మనకైతే 166 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, 170 ఇచ్చిండు. సో ఇంకో ట్రిప్ కూడా వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అట, నాసర్ వెళ్ళాలట. లెట్స్ గో జేమ్స్. సో మనకు హౌసింగ్ బోర్డ్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది, అమీర్పేట వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అమీర్పేట పికప్ పడ్డది, అమీర్పేట పికప్కి వెళ్తున్నా. ఓకే, సో ఇది ఇట్స్ ఎ లాంగ్ ట్రిప్. 3.7 కిలోమీటర్స్ నుంచి పడ్డది. అన్నీ చాలా లాంగ్ నుంచి పడుతున్నాయి ఎందుకో మరి. ఇటు సైడు పికప్లు అంతా తీసుకుంటలేదు, చాలా లాంగ్ నుంచి పికప్లు ఇస్తున్నాడు. మొత్తానికైతే దగ్గర 3.7 కిలోమీటర్ ఒకటే దగ్గర చూపించింది కాబట్టి నేనైతే యాక్సెప్ట్ చేసి వెళ్తున్నాను. ఇంకైతే 4.7, 6.7 పికప్ టైమే వచ్చేసి దాదాపు 18 మినిట్స్, 20 మినిట్స్. ఇదే 9 నిమిషాలు చూపించింది. సో అందుకని ఇదైతే తీసుకొని పికప్కి అయితే వెళ్తున్నా. సో అమీర్పేట డ్రాప్ అయిపోయినాక సో నేను మీకు అప్డేట్ ఇస్తా. చాలా టైం పడుతుంది, 1 అవర్ అట్లా సంథింగ్ అట్లా పడుతుంది. 16 కిలోమీటర్స్ మనకు 284 ఇస్తా అన్నాడు. సో చూద్దాం ఒకసారి డ్రాప్ అయిపోయినాక. సీఎన్జీ కొట్టించుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ నాచారంలో ఫుల్ లైన్ ఉంది. సో ఇక నెక్స్ట్ అటు మళ్ళీ నిన్నట్లెక్క అటు పోయి అటు సైడ్ కొట్టించుకునే ప్లాన్ చేద్దాం. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి. ఈ రైడ్లో అయితే మనకు 249 వచ్చింది, మనకైతే 270 వరకు ఇచ్చింది సార్. ఇంకో రైడ్ కూడా వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట. లెట్స్ గో. ఇప్పుడే దింపేసిన, ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది, దింపేసిన, అయిపోయింది. సో మనకైతే ఒక పికప్ అయితే వచ్చేసింది.
యూఎస్ కన్సోలేట్ నుంచి చిన్న పికపే. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 150 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు, జస్ట్ 1 కిలోమీటర్ అట. సో హెల్రిడ్జ్ అపార్ట్మెంట్స్ నుంచి మాదాపూర్ వెళ్ళాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో కూడా మనకైతే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇక సిఎన్జి దగ్గరకు వచ్చింది. లాస్ట్ 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంది, పట్టించుకుందాం. నేను 162 ఇచ్చాను. సిఎన్జి కొట్టిద్దాం లైన్లో నిలబడితే ఇక్కడ లెమన్ ట్రీ ఆపోజిట్ హైటెక్ సిటీ మనోడు పోలీస్ వ్యాన్ వచ్చి ఫోటోలు అన్నీ కొట్టుకొని పోతాడు. అరే ఏందన్నా ఇది పరిస్థితి అంటే విఐపి వస్తాడు, తీయాలి కార్లో తీయాలంటాడు. నువ్వు ఇప్పుడు తీస్తేనే 100 రూపాయలు పడుతుంది, తీయకపోతే 1000 రూపాయలు ఎత్తా అంటాడు. కానీ ఏడ మాత్రం పక్కనట, మామూలుగా లేడు. సో మనకైతే బేగంపేటకు ఒక పికప్ అయితే వచ్చింది ఇక్కడ కొండాపూర్ నుంచి. ఇక మనం కొండాపూర్కి వచ్చినాము. మనకు పికప్ సిఎన్జి లైన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాము. అనవసరంగా టైం వేస్ట్ చేసినాము. ఓకే, పికప్ చేసుకుని బేగంపేట వెళ్ళిపోదాం. అటు సైడ్ ఏమన్నా ఉంటే సిఎన్జి ఫిల్ చేసుకుందాం. సో మనకి రైడ్లో 300 రూపీస్ అయితే ఇచ్చిండు. కంప్లీట్ చేసినాము ఇప్పటివరకు అయితే. సో నెక్స్ట్ చూద్దాం, రైడ్ అయితే రాలే. జనాలు ఎంత తెలియకల్లోలంటే కిమ్స్ సన్షైన్, ఇక్కడ రసూల్పుర కిమ్స్ సన్షైన్ లొకేషన్ పెట్టాలి. ఇది పెడితేనట ఎక్కడనో లొకేషన్ వస్తుందని ఇది పెట్టినా అంటున్నారు. సరే అని చెప్పి ఏది పెట్టిరంటే కిమ్స్ సన్షైన్ అని పెట్టకుండా దాని పక్కన వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ పెట్టారు. వాటర్ ట్యాంక్ పెట్టినప్పుడు ఆ వాటర్ ట్యాంక్కి లొకేషన్ కొంచెం ముందు చూపిస్తుంది. యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్లో ఆపుకోరా బాబు అని నాకు నావిగేషన్ చూపించింది. సో నేను అట్లనే లెఫ్ట్లో లొకేషన్ కిమ్స్ సన్షైన్ అన్నారు. మీరు ఇది పెట్టిరు కదా అని అన్న, వాటర్ ట్యాంక్ పెట్టిరు కదా అన్న. అంటే అవును వాటర్ ట్యాంక్ పెట్టినా అది వస్తలేదని ఇది పెట్టినా అని అన్నారు. సరే ఓకే పెట్టిరు కాబట్టి సో లొకేషన్ ఇక్కడనే చూపిస్తానంటే సరే అని చెప్పి అన్నారు. అంటే నేను అసలు కిమ్స్ సన్షైన్ అంటే ముందుకు రసూల్పురం మెట్రో స్టేషన్ పోయి యూటర్న్ తీసుకొని రావాలి, యూటర్న్ పక్కనే ఉంటుంది. సరే మీరు వాటర్ ట్యాంక్ పెట్టారు కదా మేడం, ఇక్కడనే చూపిస్తుంది లొకేషన్, అందుకనే యూటర్న్ తీసుకున్నా అంటే ఇక్కడ యూటర్న్ తీసుకుని లెఫ్ట్లో ఆపుతాను అంటే సరే ఆప్ అన్నారు. మనకేం చేద్దాం, వాళ్ళ లొకేషన్ అక్కడ పెడితే అక్కడ వచ్చేది. అక్కడ పెడితే మనకు అమౌంట్ కూడా పెరిగేది, ఒక 20 నుంచి 30 రూపాయలు పెరిగేది అమౌంట్, ఎందుకంటే కిలోమీటర్స్ పోతాం కదా. సో అట్లా 2 కిలోమీటర్లు అవుతుంది, ఎంత లేదన్న సింపుల్గా. సో మనకైతే ఇక్కడ రసూల్పురం నుంచి ఒక పికప్ అయితే వచ్చింది, కింగ్కోటి వెళ్ళాలట. సో పికప్ అయితే తీసుకున్నా, 1/2 అవర్ జర్నీ చూపిస్తుంది, 10 కిలోమీటర్స్ డ్రాప్. సో మనకు 244 ఇస్తా అన్నాడు, అంటే 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఎక్స్ట్రా ఎక్కువనే ఇస్తున్నాడు. లెట్స్ గో. సో రైడ్లో 193 వచ్చింది క్యాష్ కలెక్ట్. ఇంకా రైడ్ అయితే రాలేదు, వస్తున్నాయి కానీ ఓల్డ్ సిటీ పడుతున్నాయి. మనం ఇక్కడ తార్నాకన్నా పోయి సిఎన్జి ఫిల్ చేసుకుందాం. చాలా టైం తర్వాత దాదాపు గంట పైనే పట్టింది. 220కి వస్తే 1:20 నిమిషాల్లో పట్టింది సిఎన్జి ఫిల్ చేసిన. సో చూడండి వెహికల్స్ అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి నాయన, అక్కడి వరకు ఉన్నాయి వెహికల్స్. సో మనకైతే ఒక పికప్ వచ్చింది ప్రతాపట, తీసుకున్నా. బోడుపల్లి వెళ్ళాలట, చిల్కానగర్ సైడు. 3.7 కిలోమీటర్స్ పికప్, 11 మినిట్స్. చూడండి అట్లుంది ముచ్చట. లొకేషన్కి వచ్చినాక ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు బుక్ చేసినాడు. తమ్ముడు క్యాబ్ బుక్ చేసినారా అని మాట్లాడు. నేను క్యాన్సిల్ చేసిన అని అంటాడు. మరి ఫోన్ తీసుకొని ఇక మాట్లాడంటే కట్ చేసిండు. మరి క్యాన్సిల్ చేస్తాడా వస్తాడా కూర్చుంటాడా తెలియదు, చూద్దాం. ఇక నెట్ట తిట్టాలి, ఇక మీకే చెప్తున్నా. ₹60 ఇచ్చిండు మనకు 4 కిలోమీటర్లు వచ్చినందుకు. మనకి ఇమ్మీడియట్లీ ఒక పికప్ అయితే వచ్చింది. సో మెయిన్ రోడ్ దగ్గర ఉన్నారు. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 265 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు. సో లెట్స్ గో. చూడండి ఎంత చిన్నగా వెళ్ళాము. నీకు వెళ్ళానా డిజైర్ అయితే భయపడుకుంటూ వచ్చేది, ఈ బండి అయితే కథ భయమే లేదు, జుమ్మున వెళ్ళిపోడే. సో ఈ రైలు అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. వద్దంట అంటే నాకే ఇచ్చిండు ఇక తీసుకోమని. ఏం చేయాలో చెప్పు, ఇక తీసుకున్నా. తీసుకో.
ఓకే మేడం. అక్కడికి ఎక్స్పెక్ట్ చేసిన నేను, మనోడు ఇక్కడ పికప్ పెట్టి వేరే వాళ్ళ కోసం బుక్ చేసిండు. సో మనోడు వెళ్ళిపోతాడట, చూడండి వేరే దాంట్లో వెళ్ళిపోతాడు. కాకపోతే ఇది పక్కనే మనకు మెసేజ్ కూడా పెట్టిండు 2 minutes అని, కమింగ్ 2 minutes అని. సో నో ప్రాబ్లం. మనోడు వేరే సైడ్ పోతాడు, వేరే వాళ్ళ కోసం బుక్ చేసిండు అన్నట్టు దీని అర్థం. సో ఇలా పికప్ చేసుకొని నాకు తెలుసు ఇక్కడ బేగంపేట దగ్గర డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను. సో మనకి రైల్లో 180 గ్యాస్ కలెక్ట్ వచ్చింది. మళ్ళీ మనకు ఇంకో పికప్ వచ్చింది మాదాపూర్ కట. లెట్స్ గో అంట. అయితే సో ఈ రైడ్లో అయితే మనకు 429 గ్యాస్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సికింద్రాబాద్ వెళ్ళాలట. క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది అటని, ఇక్కడికి వచ్చినాక క్యాన్సిల్ చేసింది. సరే చూడండి, మళ్ళీ మనకు 3.3 kilometers పికప్ తీసుకుంటాం. 13 నిమిషాలు ఆడు ఉంటాడు. ఆ పోయేసరికి కష్టమే. ఎక్కడున్నాడు, లుంబిని పార్క్ దగ్గర ఉన్నాడు. జరుగుతాయి అప్పుడప్పుడు. 10 రూపాయలు ఇచ్చిండు. సో మన కేశరావు నగర్ అయితే ఒక పికప్ పడ్డది. ఎక్కడ ఉన్నది మేడం అంటే నారాయణగూడలో. లెట్స్ గో. ఉండదు మేడం చూడండి, క్యాన్సిల్ చేసింది పోదాం అనుకుంటుంటే. సో మనోడు కింగ్కోటిలో ఉన్నాడు. కింగ్కోటి నుంచి వచ్చింది బ్రదర్ పికప్. 15 నిమిషాలు చూపిస్తుంది. మనకొండ వెళ్ళాలట. ఓకే, మనకైతే వర్కౌట్ అయ్యే పికపే తీసుకున్నా. సో మనోడు ఉంటాడో ఉండడో చూద్దాం. సో ఈ రైలు అయితే 273 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. టైం అయితే 9:41 అవుతుంది. ఇక డిన్నర్ చేసుకుందాం. సో ఇప్పుడే డిన్నర్ అయితే చేసుకున్నా. నిద్ర వస్తుంటే కొంచెం డిన్నర్ చేసుకున్నా. సో మళ్ళీ మనకు పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బంజారా హిల్స్ వెళ్ళాలట. సో మనకైతే రైడ్లో 124 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ వచ్చింది బ్రదర్. మనకు ఎక్కడున్నాడు, రోడ్ నెంబర్ 36లో ఉన్నాడు. సో నేహా లెట్స్ గో. మాదాపూర్ వెళ్ళాలట, హైటెక్ సిటీ. లెట్స్ గో. సో మనకైతే హవాసా హోటల్ హవాసాలో డ్రాప్ అయితే అయిపోయింది. ఇంకో పికప్ కూడా వచ్చింది మనకు హైటెక్ సిటీ కరాచీ బేకరీ నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కుకట్పల్లి సుమిత్ర నగర్ వెళ్ళాలట. సో లెట్స్ గో. ఫారినర్స్ దింపిన హాయ్ హౌ యూ హాయ్ అంటున్నారు. సో మొత్తానికైతే టైం అయితే 11:32 అవుతుంది. ఇప్పటితోటైతే ఇక ఎర్నింగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను వీడియో. సో రేపటి ఎర్నింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సిఎన్జి లైన్లో ఉన్న వెనక ముందు ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మాత్రము ఒక సెప్టెంబర్ కదా, అక్టోబర్ 1st నుంచి అయితే ఫుల్ ఎర్నింగ్ అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే మనకు మన బండి ఈఎంఐ ఉంది కాబట్టి, ఇంతకు ముందంటే ఈఎంఐ లేదు. సో ఇప్పుడు ఈఎంఐ వచ్చింది మనకు స్పెషల్గా. సో కాబట్టి మనకు ఇంతకు ముందు ఈఎంఐ లేని క్యాలిక్యులేషన్స్ అన్నీ పాత కార్ మీద ఉండే. సో అప్పుడు మనకు ఎంత మిగిలినా కానీ మనకు మన జేబులోకి వచ్చిన మెయింటెనెన్స్ తీసేసుకొని మిగిలిన అమౌంట్ మన జేబులకే అన్నట్టుగా సో వర్కౌట్ అయింది అప్పుడు. కానీ ఇప్పుడు మనకు నెలకు ఒక 15,000 రూపాయల ఈఎంఐ ఉంది. అంటే రోజుకొక ఎంత లేదన్నా ఓన్లీ ఈఎంఐ అయితే 500 నుంచి 600 రూపాయలు అయితే పడుతుంది. సో మిగతాది కార్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, సంథింగ్ ప్రతి ఒక్కటి అన్ని విభజన చేసి సో కార్ మెయింటెనెన్స్ ఎంత పర్సంటేజ్ పడుతుంది, సో నెక్స్ట్ ఫ్యూయల్ డైలీ ఎంత ఖర్చు అయింది, సిఎన్జి ఎన్ని టైమ్స్ కొట్టించిన ఎంత ఖర్చు అయింది అనేది అదెంత పర్సంటేజ్ తీసేసి టోటల్ ఎర్నింగ్లా ఈ 2% తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మన జేబులకు అనే క్లియర్ క్యాల్కులేషన్ తోటి అయితే నేను చేస్తాను.
సో దానికి కొంచెం టైం కావాలి నాకు నెక్స్ట్ మంత్ నుంచి. ఇంకెన్ని రోజులు లేదు, ఇంకొక 6 days ఉంది అంతే. సో ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్ ఉంది, అందుకనే మీకు వీడియో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాను, ఎవ్రీడే ఒక వీడియో. సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే కొంచెం ఒక ప్రొఫార్మా ఒక తయారు చేసుకున్నా, దాని ప్రకారంగా మీకైతే వీడియో అందిస్తా. నాకు తెలుసు మీరు టోటల్ అమౌంట్ అవుట్పుట్ ఇవ్వట్లేననే మీరు నాకు నా వీడియోస్కి వ్యూస్ కూడా తక్కువ వస్తాయి, ఆ విషయం నాకు తెలుసు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఒక ప్రోగ్రామ్. సో కారు తీసుకుంటే ప్రాఫిట్ ఉంటుందా ఉండదా అనే దాని మీద మనము ఒక యజ్ఞం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా తక్కువ ఫేర్స్ ఇస్తున్నాడు. ఈ ఫేర్స్కు నా బండి ఎందుకు నలగాలి అని చెప్పేసి నా బండిని పక్కబెట్టి పాత బండి ప్రీమియర్ బండి గో బుకింగ్లు ఎందుకు కొట్టుడా అనే ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నా. అందులో అది కొంచెం ఎంతైనా బండి 7 years బండి, ఇక అందుకనే ఇక కొంచెం మాడిఫై చేద్దామనే ఉద్దేశంతో అయితే తీసుకోవడం జరిగింది. సో ఎనీవే మొత్తానికైతే తీసుకున్నా, అయిపోయింది. చూద్దాం. ఇక క్యాల్కులేషన్స్ అయితే నేను ఆల్రెడీ నా పర్సనల్ క్యాల్కులేషన్ చేసుకొని ఈ వెహికల్ తీసుకోవడం అనేది అయితే జరిగింది. సో ఇక పర్ఫెక్ట్గా మీకు ఈ క్యాల్కులేషన్స్ తోటి సో మీకు వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోవాలి. అంతేగాని అన్న క్యాల్కులేషన్ చేసుకున్న దాని ప్రకారం నాకు కూడా సెట్ అవుతుందని బుర్ర వచ్చి కార్లు, ముఖ్యంగా షోరూంలో డౌన్ పేమెంట్లు కట్టి కార్లు అయితే తీసుకోకండి, నిజంగా చెప్తున్నా, వద్దు. ఎందుకనంటే ఇప్పుడున్న ఫేర్స్ చాలా అంటే చాలా దారుణంగా, అడుక్కో తినేటోడు డిమాండ్గా 10 రూపాయలు అడుగుతాడు, కానీ ఇవ్వాల్సినోడు రూపాయి ఆటనా ₹2 మాత్రమే ఎత్తాడు. సో అట్లా అయిపోయింది పరిస్థితి. మనం 10 రూపాయలు అడుగుతాను, డిమాండ్ మనది. ఎందుకంటే పెద్ద కారు ఇన్వెస్ట్మెంట్, పెట్రోల్, సిఎన్జి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం డిమాండ్ చేస్తే వాడేం చెప్తాడు, మన 10 రూపాయలు అడిగితే ₹2 లెక్కన బిచ్చ వేసినట్టు చేస్తాడు పరిస్థితి. బిజినెస్ అయితే అట్లుంది, దరిద్రంగా దారుణంగా. సో ఎట్లా అంటే ఒక్కరి దగ్గర పోయి ₹1 ఆడుకున్న 10 మంది పోయి ₹10 ఆడుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్న డ్రైవర్లు, ఇప్పుడున్న డ్యూటీలు అట్లా నడుస్తున్నాయి బ్రదర్. అదే చెప్తున్నా నేను అందుకనే. ఎందుకంటే మీరు డెడికేటెడ్, దయచేసి చెప్తున్నా, డౌన్ పేమెంట్లు లక్షలు కట్టి కార్లు అయితే తీసుకోకండి. ఆ ఎట్టిగా కార్లు తీసుకుంటారు బాబా, ఎట్లా తీసుకుంటారు ఏమో నాకైతే అర్థం అవుతలే. ఎందుకు అంతగానో డౌన్ పేమెంట్లు కట్టి తీసుకుంటారు అంత పెద్ద కార్లు? దేనికి నడుతాయి? మళ్ళా ఏదైనా కంపెనీకి ఏమైనా అటాచ్మెంట్ చేసిన దానికి తీసుకున్నామంటే అది కాదు. ఓలా ఊబర్ ర్యాపిడో, దండం రా బాబు, వద్దురా బాబు. ఎట్టిగా కార్లు దేనికి బాబు? ఓలా ఊబర్ ర్యాపిడోలా ఈ చిన్న బండ్లు నా పెద్ద బండినే పక్క పెట్టుకో, చిన్న బండి తీసుకొని నడిపిస్తాను. ఎవరన్నా ఏమనంటే ఏమంటారు తెలుసా నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ నాతోటి ఫ్రెండ్స్ నాతో మాట్లాడేటోళ్ళు, ఏంటి ప్రవీణ్ సార్, ఏంటి బ్రదర్ మీరు ఒక స్టెప్ కిందికి దిగిరేంటి సార్ అంటున్నారు. నా పరిస్థితి ఏం చెప్పుకోవాలి, అట్లుంది. ఇప్పుడు స్టెప్ కిందికి దిగే సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే కిందికి దిగి బిజినెస్ కింద ఉంది, కింద తగ్గట్టు మనం నెగలాలంటే కిందికి దిగాలి. పైనుండి కింది దాన్ని తీసుకోవాలంటే అయితలేదు. ఎందుకంటే పైన ఖర్చులు పైనే ఉంటాయి, పైన మెయింటెనెన్స్ పైనే ఉంటుంది. కాబట్టి అందుకనే కిందికి దిగాల్సి వచ్చింది. అది నా బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు, అది నాకు తెలుసు. కాబట్టి ఇక అట్లా పరిస్థితి అయితే అట్లా వచ్చింది నాకు, అందుకనే తీసేసుకోవడం జరిగింది. సో అది బ్రదర్, నేనైతే దయచేసి ఇదే కంటిన్యూ చేయండి, ఇదే సపోర్ట్ను అందించండి, ఇంకా పెంచండి. పర్ఫెక్ట్గా చేస్తాను. ఎందుకంటే టైం దొరకలేదు. ఎందుకంటే అసలు వీడియో చేసి దాన్ని మంచిగా ఎడిట్ చేసి దానికి ఒక థంబ్నెయిల్ ఇచ్చి మంచిగా మీకు ఒక కలర్ఫుల్గా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా, మంచి మోటివేషన్గా అందించడానికి సో నాకు కుతూహలం ఉంది. కానీ సో ఇటు ఈ డ్యూటీ, ఇటు మీకు వీడియో అందించడం, అటు ఫ్యామిలీని చూసుకోవడం, అన్ని రకాల ధర్మాన్ని నెరవేర్చడం అనేది, 3 రకాల ధర్మాలు నెరవేర్చడం అనేది కొంచెము హెవీ
హెవీగానే. సో మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి త్వరలో నేనైతే అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే నేను ఎందుకు ఇస్తలేను ఈ మంత్ అంతా ఎందుకు ఇవ్వలేదంటే, నాకు వచ్చే అవుట్పుట్ని చూసి మీరు అబ్బా అక్కువ అని కార్లు ఎక్కడ తీసుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను అవుట్పుట్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు కొత్త కార్ వచ్చింది కదా, ఇప్పుడు సోదరులు తీసుకున్న వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని నడుపుకునేటోళ్ళ లెక్కనే నా కారు ఇక ఇప్పుడు ఈఎంఐ తోటి ఉంది కాబట్టి సో సో అదే ప్రాసెస్లో మనము చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. సో కాబట్టి చేద్దాం. ఏంది లైట్ వెలుగుతుంది. ఓకే, సో మీకు అక్టోబర్ 1 నుంచి అయితే అవుట్పుట్ తీసుకురావాలనుకుంటున్నాను. అది ఏ విధంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము ఒక డిస్క్లైమర్ ఇచ్చి మరి నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎందుకంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది బాగా. ఎందుకంటే మనము యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినామంటే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది మన వీడియో. ఎందుకంటే విత్ లైవ్ ప్రూఫ్ ఉంటుంది. ఇంతకుముందు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో దందా ఒక రేంజ్లో ఉండే. ఇక తర్వాత తగ్గిస్తూ వచ్చిండు. అది ఎందుకు తగ్గిస్తూ వచ్చిందంటే కాంపిటీషన్ పెరిగింది. అంతకుముందు ఓలా ఊబర్ ఉండే, తర్వాత ర్యాపిడో వచ్చిన కాంచెల్లి బీటు కొట్టాలి, పడేయాలి అనే ఉద్దేశంతో ఊబర్ రేట్లన్నీ తగ్గించేసిండు. సో చూసిరు కదండి, ఇప్పుడు నేను నడిపేదంతా ఏ కంపెనీ, బి కంపెనీ, సి కంపెనీ అంటాను. ఏ కంపెనీలో నడిపిస్తున్నా, ఏ కంపెనీ అంటే అదే ఊబర్లో ఎంత దారుణంగా ఇస్తున్నాడు రేట్లు చూస్తున్నారు కదా. సో అదే ఇక మళ్ళీ దాని పేరు చెప్తే ప్రమోట్ చేస్తానా అంటారు కొంతమంది ఉన్నారు మన డ్రైవర్ సోదరులు. ఇక ఎందుకులే కానీ సో కాబట్టి నాకు కంపెనీ ఏమి ఇయ్యదు, నేను ప్రమోట్ ఏం చేస్తలేను, నాది నేను చేసుకుంటానా అంతే. నా కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తా వాయిస్. ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ అట ఓనర్, ఎవరెస్ట్ ఫ్లీట్ ఓనర్ ఆల్ ఇండియా వైడ్గా మాకు కార్లు ఉన్నాయి సార్ అని చెప్పి కాల్ చేసిండు, మెయిల్ పెట్టిండు. నాకు మెయిల్ పెట్టి ఇట్లా సంగతి సార్ అని చెప్పి మెయిల్ పెట్టిండు, కాల్ కూడా చేసిండు. నేను అప్పుడు మా అత్తగారి ఇంటికాడ ఉన్నా. సైన్స్ సార్ అని చెప్పి మొత్తం ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏంది సార్ మీది ఏంటి సార్ అని అంటే, ఇట్లా ఎవరెస్ట్ ఫ్లీట్ మాకు ఉంది, ఇట్లా మాకు కార్లు ఉన్నాయి, మాకు డ్రైవర్లు కావాలా అని చెప్పి కొలాబరేషన్ చేయాలి సార్, ఇట్లా ప్రమోషన్ చేయాలి మా కంపెనీని, మాకు డ్రైవర్లు కావాలి అని చెప్పి కొలాబరేషన్ అవుదాం సార్ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రమోషన్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా కొట్టి చూడవచ్చు, గూగుల్లో ఎవరెస్ట్ ఫ్లీట్ సిఇఓ ఎవరు అని కొడితే వస్తుంది, అతుల్ అనే పేరు. ఆయన సిఇఓనా మరి మేనేజరా మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయనే, అతుల్ అని వస్తుంది, కొట్టి చూడండి. సో ఇప్పుడు మరి ఇక నేను చేయాలంటే చేయకపోదునా చెప్పండి. పై నుంచే వచ్చింది నాకు ప్రమోషన్. ఎందుకు నాకు నేను చేసుకునేదే నాకు మంచిగా ఫుల్గా సరిపోతుంది, ఈ యూట్యూబ్ నుంచి కొంచెం సరిపోతుంది, నాకు ఎందుకు అవసరమే లేదు. వాళ్ళు అదేదో అనవసరంగా నా ఏంది అదేదో అంటారు కదా, నోటికాడు బుక్కను చెడగొట్టినట్టు చేసిర్రు 3 నెలల వరకు. సో ఎనీవే మొత్తానికి ఏదేమైనప్పటికీ మళ్ళీ స్టెప్ ఇన్ అయితే వేసినాము. ఇప్పుడు బందోబస్తు తోటి అయితే మనం దిగుతున్నాం నెక్స్ట్ మంత్ నుంచి అయితే, మంచి డిస్క్లైమర్ తోటి కూడా ఏది ఎట్లా ఏంటిది అనేది దాని గురించి మనం పూర్తిగా ప్రతి ఒక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం, టైం తీసుకుందాం. స్పెషల్గా ఇప్పుడు టైం దొరుకుతుంది మనకు, ఎందుకంటే సిఎన్జి లైన్లో నిలబడాలి కాబట్టి, మెలకుతోటి ఉండాలి కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఒక 2 పాయింట్లు ఉంది, ఫుల్ చేసుకొని ఆరామ్సే పడుకుందాం. ఇవాళ ఇంటికి పోయేది లేదు,
ఇక్కడనే ఇగో ఇక్కడ ఏంటిది మూసాపేట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న వై జంక్షన్ దాటిన తర్వాత ఈ సిఎన్జి కొట్టించుకొని ఆరామ్సే పండుకొని మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు లేచి ట్రిప్పులు కొట్టాలి. సో చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు. ఒక ఒక ఏమంటారంటే ఒక క్యాలిక్యులేషన్ తోటి ఈ బండి అయితే తీసుకున్నా నేను. క్యాలిక్యులేషన్ లేకుండా మాత్రం బండి అయితే తీసుకోలేదు, ఒకటే చెప్తున్నా. నా క్యాలిక్యులేషన్ ఏంటిది, ఎలా ఏంటిది అనేది అది నా పర్సనల్, నాకు సంబంధించింది మాత్రమే. సో పబ్లిక్గా అంటే యూనివర్సల్గా యూనివర్సల్గా నడిచే విధానం ఒక విధంగా ఉంటుంది. సో ఇండివిజువల్గా యూనివర్సల్గాను యూనివర్సల్గా ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, అది ఇది అది 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 అదే ఇండివిజువల్గా పర్సనల్గా ఒక 4-5 రకాల జాబ్స్, 4-5 రకాలుగా ఇన్కమ్ సోర్స్ వచ్చే వాళ్ళకి అది వేరే విధంగా ఉంటుంది. సో అందుకనే నా ఇండివిజువల్, నా పర్సనల్ కాకుండా యూనివర్సల్గా. సో ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్లోకి వస్తే మనం గెటిన్ అవుతామా లేకపోతే గెటిన్ కామా అనే దాని గురించి క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు లక్షలు పెట్టి డౌన్ పేమెంట్ పెట్టి కార్లు తీసుకోకండి. చాలా 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 నేను అరే నువ్వు అంతగానే చెప్తాను, నువ్వు కారు కొన్నావు కదా డౌన్ పేమెంట్ అంత ఇంత కట్టి. నేను డౌన్ పేమెంట్ అసలు కట్టలేదు నేను. అసలు నేను ఈ కొత్త కారుకు డౌన్ పేమెంట్ అనేది కట్టలే. నాకు నా నా ఇండివిజువల్, నా పర్సనల్ వచ్చి ఏదో కంపెనీని ప్రమోట్ చేసిన నీకు ఇచ్చిర్రు కావచ్చు, మరి అట్లా అనుకోక నేను ఏ కంపెనీని చేయలేదు. సో నాకు నా పర్సనల్గా వచ్చింది అది. ఇక అది నా పర్సనల్ అని చెప్తానంటే అర్థం చేసుకోండి ఇక అంతే. ఇక ఓకే, ఇక నేనైతే డౌన్ పేమెంట్ అయితే లక్షలు అయితే పెట్టలేదు, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు పెట్టి మమ్మలను మా వీడియోలో ఇట్లా చెప్తాను ఏంది అని కూడా కొంతమంది ఉంటారు, నాకు తెలుసు. రకరకాల మెంటాలిటీలా కామెంట్లు పెట్టేటోళ్ళు, ఆలోచన విధానము తెలుసు నాకు. ఎందుకంటే గత 2.5 years నుంచి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా. అంతకు ముందు నుంచి కూడా నాకు ప్రాంక్ ఛానల్ ఉంది, నడిపిస్తూనే ఉన్నా. కాబట్టి సో అదే చెప్తున్నా. అందుకనే అప్పు చేయకండి, అప్పు చేసుకొచ్చి డౌన్ పేమెంట్లు కట్టకండి, వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు ఏదన్నా ఒక జాబ్ చేసుకోండి, జాబ్ బెటరు. ఎందుకంటే అంటే నా సజెషన్ మాత్రమే ఇది, జాబ్ బెటర్ అని చెప్పేది నా సజెషన్ మాత్రమే. ఓకేనా, ఇదే చేసుకో అంటాడు, అదే చేసుకోమంటాడు అని మీరైతే సో ఫిక్స్ కాకండి. మీరు ఇండివిజువల్గా మీరు థింక్ చేయండి, మీరు ఆలోచించండి, నాకు ఏదైతే సెట్ అవుతుంది, నాకు ఏదైతే వర్కౌట్ అవుతుంది అని మీరు ఇండివిజువల్గా మీరు ఆలోచించుకోండి. అంతేగాని అనవసరంగా ఈ ఎస్పీకే అన్న కారు తీసుకున్నాడు, చాలు మనం కూడా తీసుకుందాంపా అని అయితే, మీకు అంతకు పర్సనల్గా సజెషన్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ సిచ్యువేషన్ ఏందో చెప్పండి. మీ సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ ఇదన్నా, మరి నన్ను స్టెప్పిన్ కావంటావా లేకపోతే వద్దంటావా అనేది ఒకసారి మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఏమైనా సజెస్ట్ చేయగలగనా అని మీరు పెట్టే మెసేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదో సెప్టెంబర్ 1, 2, 3, 4 వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఈ వీడియో కిందనైతే లింక్ ఇచ్చేంత ఓపిక లేదు నాకు, డైరెక్ట్ అప్లోడ్ కొట్టడమే నాకైతే. కాబట్టి లింక్ కావాలంటే సెప్టెంబర్ 1, 2, 3 వీడియోలలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. మన డ్రైవర్ సోదరులు జాయిన్ అయ్యారు. సాధ్యమైనంత వరకు సమాచారం అయితే వస్తుంది. సో ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు సిఎన్జి కార్లు ఎవరైనా ఉంటే బ్రదర్ మెసేజ్ పెట్టండి. దేని గురించి అంటే సిఎన్జి ఎక్కడుంది, ఏ బంక్లో ఉంది, ఏ బంక్లో అవైలబుల్ ఉంది, ఏ బంక్లో అవైలబుల్ లేదనే దాని గురించి కూడా మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఎవరైనా సిఎన్జి కార్లు, ఇప్పుడు నేను సిఎన్జి కార్ తీసుకున్నాను, నాకే యూజ్ అవుతుందేమో చెప్పలేం కదా. సో ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పలేము, ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో యూజ్ అవుతుంది. సో అది సిఎన్జి వాడే వాళ్ళు ఎవరైనా, ఇక పెట్రోల్ డీజిల్ అంటే ఇక వాళ్ళకు మస్తుగా దొరికిపోతాయి. కానీ ఓన్లీ సిఎన్జి పర్పస్లో ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న సోదరులు ఎవరైనా మన వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే
ఖచ్చితంగా చూస్తారు గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సిఎన్జి కారు వాళ్ళు నడిపేటోళ్ళు ఉంటే గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కళ్ళిద్దరు మాత్రమే కాదు, వస్తుంటే చాలా మంది పెరుగుతారు గ్రూప్లో జాయిన్ అయ్యే మెంబర్స్. సో యూజ్ అవుతుంది. యూస్ఫుల్ అయ్యే మ్యాటర్సే పెట్టండి. అన్యూజ్ఫుల్ పర్సనల్ చాటింగు, పర్సనల్ సంబంధించిన మెసేజ్లు చేయకూడదు. పర్సనల్ సంబంధించిన లావాదేవీల గురించి మాత్రము దయచేసి మనము దాంట్లో గ్రూప్ కాబట్టి అది పబ్లిక్ సంబంధించింది కాబట్టి అది దాంట్లో మనము చాటింగ్ అనేది చేయకూడదు. మీకు ఏదన్నా ఉంటే పర్సనల్గా మీ నెంబర్ టు నెంబర్ మీరు చేసుకోండి, ఓకేనా. గ్రూప్లో మాత్రం ఎలాంటి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది పబ్లిక్గా నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్న గ్రూప్లలో మనము అలాంటి మెసేజ్ చేయకూడదు. మనందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తున్నా. సో అది ఇక మొత్తానికైతే ఇంకా టాపిక్స్ ఎంతో మాట్లాడాలనుకున్నా మీతోటి. సో అంతా మాట్లాడిన అనుకుంటానా. ఇంకేమన్నా ఉంటే ఫర్దర్ వీడియోలలో కంటిన్యూ చేస్తా. ఓకే, ఇది ఇవాళ వీడియో. రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.